ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. పదకొండు 5/2023 గురువారం. మనం బైబిల్ తీయంగానే బైబిల్లోనే కాదు ఏ పవిత్ర గ్రంథం చూసినా కానీ దాంట్లో ఉన్న కథలు, దాంట్లో ఇచ్చినటువంటి సంఘటనలు, సన్నివేశాలు, కథలు, చెప్పిన విషయాలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా, అసందగ్ధంగా, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఇట్లాగా ఉన్నాయి. వాటిని ఎట్లాగా మనం జాగ్రత్తగా దాంట్లో ఉన్న రహస్యార్థాన్ని తెలుసుకుంటూ వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు దాని నుంచి ఎలాగా పొందాలి, దానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాగే పవిత్ర గ్రంథం తీసినా ఇలాగే గందరగోళంగా మన చుట్టూ పరిస్థితులు చూద్దామా, అది గందరగోళంగానే. మన కుటుంబంతో కానీ, మన చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు, మిగతా ఈ ప్రపంచంతో మనం సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఇంత గందరగోళంగా గజిబిజిగానే ఉంది. వీటిలో నుంచి, ఈ గందరగోళము, ఈ గజిబిజిలో నుంచి మనము ఇది ఇట్లా గందరగోళంగా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చి కాదు, ఎంతో ఉంది దీని వెనుక. వాటిని మనం అర్థం చేసుకుంటూ మొత్తాన్ని నడుపుతున్నది ఏదైతే ఉందో దాంట్లోకి ప్రవేశిస్తాం, దాన్ని అనుభూతి చెందుతాం. వీటి ద్వారానే మన చుట్టూ జరుగుతున్న మనుషులు, వాళ్ళ ద్వారా జరుగుతున్న సంఘటనలు, వీటి ద్వారానే మనము ఆ దైవాన్ని చేరతాం.
ముందు ఈ పవిత్ర గ్రంథాన్ని మనము ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చుకుంటే దీన్ని అర్థం చేసుకునే విధానం మనకి అవగాహన చేసుకునే విధానం మనకి అర్థమైతే ఇదే సూత్రాన్ని మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులకి అన్వయించాలి. మన చుట్టూ ఉన్న మనుషులు, అట్లాగే ఇతర ప్రాణులు, సమస్త ప్రాణులు, ఇవన్నీ కూడా వీటిల్లోకి దాన్ని అన్వయించుకుంటే పవిత్ర గ్రంథం ఎట్లాగైతే ఎంతో పవిత్రంగా కనిపిస్తుంది, దాని నిండా వ్యాపించి ఉన్నటువంటి ఆ దైవం కనిపిస్తుంది. దైవ దర్శనం ఎలా జరుగుతుందో పవిత్ర గ్రంథాన్ని మనం చదివినప్పుడు, అట్లాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుషులు, మొత్తం సకల ప్రాణులు, వీటన్నిటి ద్వారా మనం ఆ దైవాన్ని దర్శించాలి. ఎక్కడికి మనము ఒక అడుగు పక్కకి కదలుతుండాలి, ఉన్న చోటనే. ఆ పద్ధతులు మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం 3 రోజులు సెలవు, 4 రోజుల పాటు అధ్యయనం అని మార్చుకున్నాము. అలా మార్చుకున్న తర్వాత ప్రథమంగా ఈ రోజు మొదలు పెట్టుకుంటున్నాం. గురువారం నాడు, క్రితం ఆదివారం నాడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. మనకి ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ నమ్మకం లేని ఇదిగా ఉన్నాయి కథలు, కానీ ఇవన్నీ కూడా వీటిలో ఉన్న సన్నివేశాలు, చారిత్రక సంఘటనలు అన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మరి దీన్ని, ఈ సమస్యని మనం పరిష్కరించుకోవడం ఎట్లాగంటే doubtless there is some truth in this view. Many of the criticisms can successfully be met and most of the problems solved if ఎన్నో నేరారోపణలుగా, విమర్శనాత్మకంగా, అంత వ్యతిరేకంగా ఉంది కదా వీటికి సంబంధించి పవిత్ర గ్రంథం అనగానే. దీని నుంచి ఈ ప్రాబ్లమ్స్ ని మనం, ఈ సమస్యల్ని మనము పరిష్కరించవచ్చు. ఇప్పుడు if once the existence of the sacred language be accepted, ఇప్పుడు పవిత్ర గ్రంథంలో ఇవ్వబడినవి సేక్రెడ్ లాంగ్వేజ్, పవిత్రమైనటువంటి భాష, దాంట్లో ఇవ్వబడిన పవిత్ర భాష ద్వారా మనకు అందింపబడింది, దైవవాణిగా మనకు అందింపబడింది. ఇది సేక్రెడ్ లాంగ్వేజ్ లో ఇవ్వబడింది ఇది అన్నది ఒకటి ముందు మనం భావించటం, దాన్ని అంగీకరించటం. మనం సేక్రెడ్ లాంగ్వేజ్ బి యాక్సెప్టెడ్ అండ్ అప్లైడ్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఇప్పుడు ఆ దృష్టితో, అంటే దీంట్లో పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాలన్నీ దేనికి సంబంధించినవి ఉన్నాయి? సృష్టికి సంబంధించినవి ఉన్నాయి, దైవానికి సంబంధించినవిగా ఉన్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే దైవానికి సంబంధించింది తప్ప ఇంకొకటి ఈ సృష్టిలో లేనే లేదు. మన జీవితం కూడా ఎవరిది? దైవానిది. మన జీవితము, ఎవరి జీవితము వాళ్ళది, ఎవరి జీవితంలో సంఘటనలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్వభావము వాళ్ళది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఎవరిది? దైవానికి సంబంధించినవి. సమస్తము దైవానికి సంబంధించినవి. అప్పుడు ఏమైపోతుంది? ఇవన్నీ కూడా పవిత్రమైన దైవం అనేటప్పుడు కల్లా పవిత్రం. అప్లైడ్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అప్పుడు దైవ భాషగా ఉండేది. దైవ భాష కాబట్టి దైవానికి సంబంధించిన విషయాలుగానే ఉన్నాయి. కానీ దీంట్లో మనకి ఏదైనా వ్యతిరేకంగా కనిపిస్తుంటే దాంట్లో ఉన్న విషయం ఏంటో మనం గ్రహించడానికి ప్రయత్నం చేసి, దాంట్లో నిగూఢంగా రహస్యముగా దాగి ఉండి బయటకేమో ఇట్లాగా వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనము చూడంగానే, దాన్ని వినంగానే ఇది అంగీకరించడానికి వీలు లేదు అన్నట్టుగానేమో బయటకు ఉంది వాక్యంగా చూసిన.
దాని అంతరాంతరాల్లోకి వెళితే ఎన్నో సృష్టి రహస్యాలు దాని నుంచి బహిర్గతం అవుతున్నాయి. అంతరాంతరాల్లోకి వెళితే ఆ పద్ధతిలో మనము చూస్తే కనుక ఈ మొత్తం ఎట్లాగైపోతుంది, దైవముగా మారిపోతుంది. పవిత్ర గ్రంథం అంతా దైవం. మన చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం దైవం. దైవం తప్ప ఇంకోటి లేదన్నట్టు అయిపోతుంది. షియర్ ఇగ్నోరెన్స్. కానీ మరి ఎందుకని మనకి ఎట్లా కనిపించట్లేదంటే, మనకి స్థూలముగా ఉన్నందువల్ల వచ్చే స్థితి భేదం చేత మనకి సహజంగా ఉండేటటువంటి అజ్ఞానము, అంటే జ్ఞానము అజ్ఞానం రెండు మాటలు ఉన్నాయి. జ్ఞానము అంటే దైవానికి సంబంధించి, అజ్ఞానం అంటే దైవానికి సంబంధం లేనిది అన్నట్టు. మనకి రెండిట్లో ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఇంతేనేమో దైవానికి సంబంధించిందిగా ఉంటుంది, లేకపోతే దైవానికి సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ రెండు విషయాలే. ఎంతది ఇదైనా కానీ మొత్తంగా మనము ఈ రెండింటి ఈ ఉన్న విషయాలు మొత్తాన్ని వర్గీకరించుకుంటే రెండుగా బయటపడతాయి. ఒకటి దైవానికి సంబంధించింది, దైవానికి సంబంధం లేదు అని. అంటే రెండిట్లో కూడా మళ్ళీ దైవానికి సంబంధించిందే ఉంది, కానీ ఇక్కడ మనకు భావించడంలో రెండు రకాల వాళ్ళు మనకి తటస్థపడుతున్నారు. షీర్ ఇగ్నోరెన్స్ అనేటప్పటికల్లా అజ్ఞానం. అజ్ఞానం అంటే దైవము లేడు, దైవానికి సంబంధించింది కాదు ఇది అన్నట్టుగా. పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు కానీ, మన చుట్టూ ఉన్న విషయాలు కానీ దైవానికి సంబంధం లేదు అన్నట్టుగా ఒక భావన వస్తుంది. దాన్ని అజ్ఞానము అంటాం. అదే ఇది పవిత్ర గ్రంథము దైవానికి సంబంధించింది, మన చుట్టూ ఉన్న పరిసరాలు మన సమస్తము దైవానికి, మనతో సహా దైవానికి సంబంధించింది అంటే అది జ్ఞానం కిందకు వచ్చింది. ఇంక వేరే ఏం లేదు. అయితే అజ్ఞానం అప్పుడు దాంట్లో లేకుండా ఉండి, జ్ఞానము మనకు కలిగిన తర్వాత వీటిల్లోకి ఆ దైవం ప్రవేశిస్తున్నాడా? ఇట్లాగ లేదు. మనం అజ్ఞానముగా దైవం లేడు, దీంట్లో దైవానికి సంబంధించింది కాదు అని అనుకున్నప్పుడు కూడా దైవం ఉన్నాడు దాంట్లో. పవిత్ర గ్రంథంలో దైవం ఉన్నాడు. మన చుట్టూ పరిసరాలు, మన వ్యక్తులు, మన జీవిత సన్నివేశాలు, మనము మొత్తం కూడా దైవానికి సంబంధించిందిగానే ఉంది. మనకి జ్ఞానం కలిగిన తర్వాత కూడా దైవానికి సంబంధించింది ఆటోమేటిక్గా ఉన్న విషయానికి రూఢి అవుతుంది మనకు, అంతే. అంతకుముందు ఉన్న విషయాన్ని కాదనుకున్నాను, ఇప్పుడు ఉన్న విషయాన్ని అవును అనుకున్నాను, అంతే. కాదు అవును ఈ రెండిట్లో అది మాత్రం ఎప్పుడు ఒకలాగానే ఉంది, అది మారలేదు. దాని పట్ల భావం మనకు ఏర్పడింది, అది మారింది, అంతే. ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎప్పుడు ఉండేది మాత్రం దైవానికి సంబంధించిందే, ఇంకొక విషయం ఇక్కడ లేదు. మొట్టమొదటగా మనకి తెలియాల్సింది. అయితే అజ్ఞానం చేత మనకేమవుతుంది, ఇది దైవానికి సంబంధం లేదు, పవిత్ర గ్రంథంలో విషయాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, అసందగ్ధంగా ఉన్నాయి, నమ్మటానికి లేకుండా ఉన్నాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి వాటిని నమ్మటానికి వీల్లేదు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది అక్కడ. అలాగే మన చుట్టూ పరిసరాలు పరిశీలించిన, మన చుట్టూ మన జీవిత సన్నివేశాలు పరిశీలించిన అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. మనకి దుఃఖాన్నో లేకపోతే సుఖాన్నో ఏదో రకరకాల ఏమి మనకి తెచ్చిపెడుతూ ఉన్నాయి ఇతరులతో సంబంధాల ద్వారా. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నదేంటి, ఇవన్నీ దైవానికి సంబంధించింది. పవిత్ర గ్రంథంలో ఉన్న ప్రతి విషయము దైవానికి సంబంధించింది, దైవం గురించి చెప్పేది. దైవమే ఏ విధంగా చేస్తూ ఉన్నాడు ఇక్కడ అన్న విషయము వివరించేది. అట్లాగే మన జీవిత సన్నివేశాలు, మన ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, సమస్తము మనకి తెలుస్తున్నటువంటి సమస్తము దైవంతో నిండి ఉన్నదే, దైవమే చేస్తూ ఉన్నాడు, దైవం ద్వారానే జరుగుతుంది, మన చేత జరిపిస్తూ ఉన్నాడు.
మన ద్వారా ఇవన్నీ జరిగిపోతూ ఇప్పుడు ఫోన్ ద్వారా మీ అందరికీ అందిపోతున్నాయి. ఫోన్ ఏమీ తన మీద వేసుకోవట్లేదు, నా ద్వారా వెళ్ళిపోతున్నాయి అంతే. అందరికీ ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయి అవి ఆ మాటలన్నీ అనే అంటుంది. కానీ ఎవరో నా ద్వారా పలుకుతున్నారు, అది విన్న వాళ్ళ ఎవరు వినాలో వాళ్ళకి వెళుతూ ఉన్నాయి అనే ఫోన్ అనుకుంటుంది. కానీ తను దీంట్లో తన పాత్ర ఎంత తన ద్వారా జరుగుతున్నాయి అంతే అన్నట్టుగా. అందుకోసం నన్ను తయారు చేయబడ్డాను. నేను ఎందుకు తయారు చేయబడ్డాను? నా ద్వారా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు వినడం, సమాచారాన్ని చేరవేయటం, దానికి నేను తయారు చేయబడ్డాను. అట్లాగే మనందరం కూడా దేనికి తయారు చేయబడి ఇక్కడ ఉన్నాము? దైవానికి సంబంధించిన విషయాలు, ఈ సృష్టికి సంబంధించిన విషయాలు మన ద్వారా జరగటం కోసం. ఈ సృష్టి పరిణమించుతూ అభివృద్ధి చెందుతూ అనేకత్వానికి ముందు కిందకి దిగటము, అనేకత్వానికి వచ్చి అక్కడి నుంచి మరలా ఏకత్వానికి వేసి వెళ్ళడం. ఈ కార్యక్రమంలో మనందరి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింప చేస్తున్నాడు దైవం అన్న భావనకి రావాలి. అది జ్ఞానం. అది లేనప్పుడు అజ్ఞానం, ఇగ్నోరెన్స్. కానీ మనం అజ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో ఉన్నా జరిగే పని మాత్రం ఒకటే. దైవానికి సంబంధించింది కానీ ఇదంతా జరుగుతుంది. కానీ మనం అనుకుంటే మనం అజ్ఞానంలో ఉండి ఇదంతా దైవానికి సంబంధం లేదు అంటే దైవం దూరంగా ఉండడం, వీటితో ఏమీ సంబంధం లేనట్టుగా దూరంగా ఉన్నట్టు ఉండడం. మనకి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇదంతా దైవానికి సంబంధించింది అని మనం అనుకుంటే అప్పుడు వీటన్నిటిలోనూ దైవం ప్రవేశించడము అట్లాగా లేదు. ఎప్పుడు ఎల్లప్పుడూ లేదు ఒకటే రకంగా జరుగుతుంది. మొత్తం దైవం ఇదంతా నిర్వహింపు చేస్తున్నారు. sheer ignorance, deliberate interference with the original texts, deletions, interpolations, successive editings and translations have undoubtedly been responsible for some at least of that confusion. మనకి పవిత్ర గ్రంథం చదువుతుంటే మనకు ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అయిపోవాలి, మనకున్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలి, మనకేమీ సందేహం లేకుండా ఉండిపోవాలి, సందేహ నివృత్తి జరగాలి. మనకి ఎందుకంటే మనకన్నీ తెలియకపోవటం వల్ల వచ్చిన విషయాలే కదా ఇవన్నీ. విషయము అవగాహన అయితే అర్థమైతే ఇంకా సందేహానికి తావు లేదు. తెలియకపోవటం వల్ల ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు ఏంటి విషయం తెలియకపోవటం వల్ల మనకు అనేక రకాలైనటువంటి సందేహాలు అనుమానాలు వస్తున్నాయి. ఈ గందరగోళానికి పడటానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చిందంటే ఇది నేరుగా మనకి అందివ్వకపోవటం ఒకటి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా నేరుగా మనకి అందివ్వకపోవటం, పొడుపు కథల రూపంలో దాన్ని అటు మార్చి ఇటు మార్చి ఇంకొక రకంగా మనకి అది చూడంగానే వినంగానే వ్యతిరేక అర్థం వచ్చేటట్టుగా అట్లా మనల్ని గందరగోళంలోకి నెట్టేయడానికే ఈ పొడుపు కథల రూపంలో రహస్యముగా అర్థాలన్నీ అసలైన అర్థాలేమో రహస్యముగా గుప్తముగా దాని లోపల దాచేసి ఆ అక్షరాలు పదాల లోపల ఆ వాక్యాల లోపల దాచిపెట్టేసి బయటకు మాత్రం ఇటువంటి గందరగోళాన్ని సృష్టించేటట్టుగా ఈ పవిత్ర గ్రంథం మన ఎదురుగా ఉంది. దానికి తోడేమైంది, ఈ కాలానుగుణంగా ఎన్నో వేల సంవత్సరాలు జరిగిపోయేటప్పుడు కల్లా మధ్యలో ఏం జరిగింది, డెలిబరేట్ ఇంటర్ఫిరెన్స్ విత్ ఒరిజినల్ టెక్స్ట్. మొట్టమొదటగా ఎందుకంటే ఇది దైవవాణిగా వచ్చినవి, దైవము కొంతమంది ద్వారా కొంతమంది మహాత్ములు ప్రవక్తలు వాళ్ళ ద్వారా పలికించిన మాటలు ఇవి. ఆ మాటల్ని వీళ్ళు గ్రంథస్థం చేశారు. వాటిని ఏం చేశారు, ఇంటర్ఫిరెన్స్, డెలిబరేట్ ఇంటర్ఫిరెన్స్. వాళ్ళు సరిగా అందుకోలేదు,
తర్వాత వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. వాళ్ళు సరిగా అందుకోలేదు కాబట్టి వాటినన్నిటిని మార్పులు చేయండి. అంటే వాటి జోలికి వెళ్ళటం అన్నమాట. వాళ్ళు ఏదో అందించారు. ఆ పవిత్ర గ్రంథంలో ఉంచారు. ఉంచిన దాన్ని ఉంచినట్టు అలాగా మనకి మార్పులు, చేర్పులు లేకుండా మన దాకా వచ్చిందనుకోండి. అలాగ వస్తూ ఉంటే దాన్ని అందుకునే వాళ్ళు అందుకుంటారు. ఇప్పుడేమైందది దాన్ని మార్పులు, చేర్పులతో మనకు అందించేటప్పటికల్లా మరింత కన్‌ఫ్యూషన్ పెరుగుతుంది. మరింత గందరగోళం పెరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా వీటిని మార్చడం. మూలంలో ఏదైతే ఇచ్చారో మొట్టమొదటిసారిగా ప్రారంభంలో ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో మొట్టమొదటగా ఆ ప్రవక్త లేకపోతే ఆ మహాత్ముడు ఆయనకు అందింది. దాన్ని గ్రంథస్థం చేశాడు. ఒకప్పుడు గ్రంథస్థం లేని సమయాల్లో తన అంత్యవాసులకి చెప్తే వాళ్ళ తర్వాత వాళ్ళకి అట్లాగా పరంపరగా వచ్చిందది. అలాగ వస్తూ వస్తూ తాళపత్ర గ్రంథాల సమయానికి వాటి మీద లిఖించారు. ఆ తర్వాత ఇక ప్రింటింగ్ వచ్చిన తర్వాత పుస్తకాల్లోకి వచ్చింది. ఇలాగా ఇన్ని స్థితులు దాటి ఇది వచ్చేటప్పుడు వాటిని ఎవరైతే అందిస్తున్నారో అందించే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి అందింది ఆ పక్కనోడికి ఇవ్వాలి కానీ దాంట్లో ఏముందో అని ఏలు పెట్టి అదంతా కెలికేసి అది ఇది ఇట్లా కాదు ఇట్లాగా అని తన సొంతగా ఊహించుకొని దాన్ని మార్పు చేసేటప్పటికల్లా ఇప్పుడు చిట్ట చివరికి మనకి ఇప్పుడు అందేటప్పటికి మనం ఎదురుగా చూస్తుంటే మొత్తం గందరగోళంగా ఉంది. అదే ఒరిజినల్ టెక్స్టే అనుకోండి వాస్తవంగా మొట్టమొదటిసారిగా అది ఎవరైతే అందుకున్నారో ఆ అందుకున్నట్టుగా ఇప్పుడు దాకా ఇలాగ వచ్చేస్తే ఏ మార్పు లేకుండా ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా ఇప్పుడు మనకి ఇంతగా కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంతగా గందరగోళం పడాల్సిన అవసరం ఉండేది కాదు. త్వరగా మనకి అర్థమవటానికి అవకాశం ఉండేది. అట్లాగా మార్పులు చేర్పులు చేయటం వాటి జోలికి వెళ్ళి డెలిబరేట్ ఇంటర్ఫిరెన్స్ విత్ ఒరిజినల్ టెక్స్ట్స్ డిలీషన్స్ కొన్ని తీసేయటం. ఇదేంటి ఇలాగుంది ఇది అక్కర్లేదు తీసేయటం. అది ఎందుకుంది అక్కడ? ఇచ్చింది ఎవరు? దైవవాణిగా ఇచ్చింది అయితే ఆ వాక్యాలవన్నీ ఆ ప్యాసేజెస్ తీసేయండి అవి డిలీషన్ బాగా తీసేయటం తొలగించటం. వాళ్ళకి అనిపించింది తొలగించేశారు. వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. వాళ్ళ నుంచి పక్క వాళ్ళకి రాబోతోంది. ఇక మన చేతుల్లోకి వచ్చింది మన ఇష్టం. ఇప్పుడు మనం ఇలాగా దీని గురించి చెప్పుకుంటున్నాం. ఈ పుస్తకం మన చేతుల్లోకి వచ్చింది. జాఫ్రీ హాడ్సన్ పాపం ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి దాని గురించి ఎంతో మందితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులతో చర్చించి ఎంతో శ్రమ చేసి ఈ గ్రంథాన్ని మనకి అందుబాటులోకి తెచ్చాడు. మన యొక్క శ్రమని బాగా తగ్గించేశాడు. అంటే మనం చేయాల్సిన ఈ పనంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ సేకరించి దీంట్లో ఉన్న నిజమేంటి అనేది నిగ్గుదేర్చుకోవటానికి మనం ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది మనంగా వెళ్తే. ఆ శ్రమ మొత్తాన్ని ఆయన పడి మనందరం పడవలసిన శ్రమని ఆయన పడి ఈ మొత్తం చక్కటి ఒక గ్రంథంగా తీసుకొస్తే ఇప్పుడు దీన్ని మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్నాం అనుకోండి మన బుద్ధికి అందినట్టుగా అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మన తర్వాత వాళ్ళకి అది అట్లాగా తక్కువది అయిపోతుంది. దాన్ని తొలగించి మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్న విషయాలు ఏముందో అవి అందుతాయి వాళ్ళకి. పాపం అది వాళ్ళు అందుకుని అది ఇంకా ఏంటి ఇలాగా ఉందని చెప్పి ఇంకా ఈ పవిత్ర గ్రంథానికి దూరం అయిపోవడానికి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నట్టు చెప్పుకోవటమే కానీ దీంట్లో మార్పులు చేర్పులు అనేది మనం చేయకూడదు. మనకి ఏదన్నా అందింది అంటే దాన్ని మార్పులు చేర్పులు చేయటం కాకుండా ఉన్నట్టుగా పక్క వాడికి అందించడం. మన తర్వాత వాళ్ళకి మన తర్వాత తరాలకి అలాగ అందిస్తూ ఉండాలి. అలాగ అందించకపోవటం వల్లనే వచ్చిన కన్ఫ్యూషన్. ఇప్పుడు కొన్ని తొలగించేయటం ఇంటర్పోలేషన్స్ అంటే ఒక విషయానికి కొంత చేర్చటం. తనకి తెలిసింది ఏదో ఉంటుంది ఆ సమయానికి అది ఎంతవరకు నిజమో తెలియదు. తనకు అనిపించింది ఆ అనిపించిన దాన్ని ఏం చేశారు దీనికి జత చేశారు. ఒక విషయం ఉన్నది
ఒక వాక్యం ఏదో ఉంది. ఆ వాక్యానికి ఇతను సొంత కవిత్వం, సొంత పైచ్యం కొంత దానికి కథ చేశాడు. ఇంకా అది అలాగా తరాలు తరాలు వచ్చేసింది. ఇది ఎలాగ రావాలి అంటే మనకి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం ఉంది. ఎట్లాగొచ్చినది? ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా, ఏం మార్పులు లేకుండా యథాతథంగా వచ్చింది. ఎందుకని? ఇది ప్రథమంగా సంస్కృతంలో రాసింది శంకర భట్టు గారు. సంస్కృతంలో రాసిన దాన్ని ఏం చేశారు? అది ఒక వృక్షం కింద పాతేశారు. ఇంకా అది లేదు, సంస్కృతం ప్రతి మన దగ్గర లేదు. మరి ఇప్పుడు మనం చదువుకుంటున్నది తెలుగు అనువాదం. కానీ తెలుగు అనువాదం ఎప్పుడు చేశారో, ఎవరు చేశారో తెలియదు. కానీ దాన్ని ఇంత భద్రంగా ఒక భరణలో పెట్టి కొన్ని తరాల పాటు ఆయన యొక్క తాత తరం ఏదైతే ఉందో, తాతకి సంబంధించిన వంశస్థులు, శ్రీపాదుల వారి తాతగారి వంశస్థులు, ఆ వంశస్థులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి దాంట్లో ఏముంది ఏంటి అని దాన్ని చదవటం, దాన్ని మార్పులు చేర్పులు చేయటం, ఆ వాక్యాలన్నీ మార్పు చేసేయటం, కొన్నేమో వాక్యాలు తొలగించేయటం, ఇది బాగోలేదు అని అట్లాగా అసలు దాన్ని టచ్ చేయకుండా, దాన్ని అసలు ఏమాత్రము అంటుకోకుండా, అసలు వాళ్ళు చదవలేదు ఎవరు. దీన్ని ఓపెన్ చేయకూడదు, దీన్ని భద్రంగా ఉంచాలి అని అట్లాగా మూత వేసి ఉంచారే తప్పితే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా దాన్ని అంటుకోవడం చేయలేదు, దాన్ని ఓపెన్ చేయడం చేయలేదు. అట్లా తరాలు తరాలు 20 తరాలు 30 తరాలు దాదాపుగా అలా వచ్చేసి 33వ తరానికి ఇప్పుడు ఆయనకి నువ్వు తీసి దాన్ని శ్రీపాదుల వారి సంస్థానానికి అందచేయి అన్న వాణి వినపడింది. ఆ ప్రకారం అప్పుడు అది ఓపెన్ చేయబడింది. ఓపెన్ చేసిన ఒక్క అక్షరం మార్చలేదు. అయితే అది శిథిలావస్థలో ఉంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని ప్రతి అక్షరాన్ని మరలా ఆయన వేరే రాసి, ఆ రాసిన దాన్ని శుద్ధ ప్రతిని చక్కగా ఆయనకి మన శ్రీపాదుల వారి సంస్థానానికి అందజేశారు. కాబట్టి ఆ రోజున ఎవరైతే ఎట్లా రాశారో అట్లాగే ప్రతి అక్షరం కూడా, ఒక్క అక్షరంలో కూడా పొరపాటు లేకుండా ఈనాటికి మనకు అందింది చక్కగా 30 తరాల తర్వాత, అంటే మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత. మరి బైబిల్ ఎట్లాగైంది? మొత్తం మార్పులు చేర్పులు, తీసివేయడాలు, తొలగించడాలు, చేర్చడాలు, ఇట్లాగా గందరగోళం అయిపోయింది. మనకి తెలిసినంతలో క్రీస్తు వచ్చిన తర్వాత ఒక 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల వరకు, క్రీస్తు తర్వాత ఒక 150 సంవత్సరాల వరకు యథాతథంగా అది నడుస్తూ వచ్చింది. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. ఇంకా అక్కడి నుంచి మార్పులు చేర్పులు మొదలైనవి. ఇంకా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం మతాధిపతులు, అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని అమాయకులైనటువంటి ప్రజల్ని ఆ మూఢనమ్మకాల్లోకి నెట్టేసేటట్టుగా చేయటం, ఇట్లాగా గందరగోళంగా చేస్తారు. అందువల్ల వచ్చిన కన్ఫ్యూషన్ మనకి. ఇప్పుడు దాని నుంచి ఆ సమస్యను మనం పరిష్కరించుకోవడానికి ఏం చేయాలి మనం అనేది ఇప్పుడు ఈ జాఫ్రీ హాడ్సన్ తన యొక్క సూచనలు చేస్తున్నాడు. అసలు ఈ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చింది అని, షియర్ ఇగ్నోరెన్స్, డెలిబరేట్ ఇంటర్ఫిరెన్స్ విత్ ఒరిజినల్ టెక్స్ట్, డిలీషన్స్, ఇంటర్పోలేషన్స్, సక్సెసివ్ ఎడిటింగ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్. అందులో ఇంకోటి ఏమైంది, ఇది హిబ్రూ భాషలో ఉన్నది కాస్త వందల భాషల్లోకి మార్పు చెందింది, వందల భాషల్లోకి అనువాదించబడింది. ఆ అనువాదం చేయడంలో ఎన్ని మార్పులు చేశారో చెప్పలేదు. ఎడిటింగ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఇట్లా అనువాదం చేయడంలో, ఇక దీన్ని ఎడిటింగ్ అంటే కత్తిరించేయడాలే కాదు, వాళ్ళకి ఇష్టమైతే దీన్ని ఉంచండి, ఈ వాక్యాన్ని ఉంచండి, వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఈ వాక్యం తొలగించేయండి, ఈ వాక్యంలో సగం తీసేయండి, అయితే సగం ఉంచండి, సగం తీసేయండి, మరి పూర్తిగా తీసేయడం ఎందుకులే అని. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక ఎడిటర్ కూర్చుంటాడు, ఎడిటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఎంతో కష్టపడి షూటింగ్ చేశారు ఆ సన్నివేశాలు. దాన్ని
ఎందుకు ఇది తీసేయండి, ఒక 10 నిమిషాలు సమయం కలిసి వస్తుంది మనకి అంటాడు ఎడిటర్. కట్ చేసేస్తారు, కత్తెర పట్టుకుంటారు, కత్తెరతో కట్ చేసేస్తారు. అట్లా చేశారనమాట. Editing and translations have undoubtedly been responsible for some, at least, of the confusion. ఇప్పుడున్న మన కన్ఫ్యూషన్కి కారణాల్లో ఇవి కొన్ని. ఈ విధంగా జరగటం వల్ల మనము అయోమయ స్థితిలోకి నెట్టివేయబడ్డాము. ఇది మనల్ని మన సమస్యలన్నిటికీ, మన సమస్యలే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క సమస్యలన్నిటినీ పరిష్కారం చూపగలిగినటువంటి అద్భుత గ్రంథము ఆ బైబిల్, పరిశుద్ధ బైబిల్ గ్రంథం శక్తి విహీనురాలుగా, ఏమీ ఉపయోగపడలేనట్టుగా నిస్తేజంగా ఉండిపోయింది. మరి దాన్ని ఇక అట్లా నిస్తేజం ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి మన దారిని మనం వెళ్ళిపోవటం. అయితే ఆ పైన ఉన్నది ఏదైతే ఉందో, నిస్తేజముగా ఉన్నదని మనము ఏదైతే అనుకుంటున్నామో దాన్ని తొలగించేసి దాని లోతుల్లోకి వెళ్ళి అసలైన విషయం ఎక్కడ చెప్పబడిందో, ఏం చెప్పబడిందో దాన్ని వెతుక్కుని వాటిని మనము వెలికి తీసి వాటి ద్వారా మనము ఆ దైవాన్ని దర్శించడం, దైవానుభూతిలోకి వెళ్ళటము చేద్దాం. ఎందుకంటే మనకి దైవానికి మనకి ఉన్న అనుబంధము ఈ పవిత్ర గ్రంథమే. ఇంకా ఎవరితో మనకి చెప్పగలరు, ఎవరు చెప్పగలరు మనకి అనుసంధానానికి? ఆ విషయాలను ఎవరు వివరించగలరు? పవిత్ర గ్రంథం, ఇక్కడ దైవమే పవిత్ర గ్రంథంగా ఉంది. ఇక్కడ నేరుగా ఆ దైవ దర్శనానికి ఎంతో ఉపయోగపడేది ఈ పవిత్ర గ్రంథం. కాబట్టి దీని ద్వారా ఈ కన్ఫ్యూషన్లోనే, ఈ అయోమయ స్థితిలో ఉంచినటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారానే మనము ఆ స్థితి నుంచి పక్కకు వచ్చి, ఆ అజ్ఞానం నుంచి, ఆ అయోమయ స్థితి నుంచి సరైన స్థితిలోకి, జ్ఞానము స్థితిలోకి, చక్కటి అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే శక్తిలోకి స్థితిలోకి మనము వెళ్ళాల్సిన అవసరం. అప్పుడు ఏమవుతుంది? అట్లాగే అదే పద్ధతిలో, అదే సూత్రాన్ని ఎక్కడ కూడా అన్వయించుకుని మన నిత్య జీవితం మొత్తం, అన్ని సంఘటనలు, మన జీవిత సన్నివేశాలన్నీ, మన చుట్టూ జరుగుతుంది మొత్తము స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజున మనకు అందింది. ఈ సూత్రం ప్రకారం అటు బైబిల్ పవిత్ర గ్రంథము, ఇటు మన నిత్య జీవిత సన్నివేశం, రెండింటిని కూడా మనం చక్కగా పరిష్కరించుకుంది ఆ దైవ సాన్నిధ్యానికి, దైవానుభూతిలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తాం. వాసుదేవ హల్లెలూయా. వాసుదేవ హల్లెలూయా.